వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కోసం పోలీసులు గాలిస్తున్నారు. అనంతబాబును పట్టుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. ఒడిశా, హైదరాబాద్, తమిళనాడుకు ఈ పోలీసు బృందాలు వెళ్లాయి. ఈ బృందాల్లో 5 సీఐలు, 10 మంది ఎస్ఐలు ఉన్నారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులకు డబ్బులిచ్చి అనంతబాబు బెదిరించినట్టు కేసు నమోదైంది. 4 సాక్షులు భయంతో పోలీసులను ఆశ్రయించారు. సాక్షులిచ్చిన ఫిర్యాదుతో అనంతబాబుపై కేసు నమోదైంది. విషయం తెలిసిన వెంటనే అనంతబాబు పరారయ్యాడు. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అప్పారావు అందిస్తారు. అప్పారావు. శ్రీనివాస్, డ్రైవర్ హత్య కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంత బాబు పూర్తిగా పేకల్లోతులు ఇరుక్కుపోయాడని చెప్పాలి. ఇప్పటికే ఈ కేసులో బెయిల్పై ఉన్న అనంతబాబు సాక్షులను బెదిరించి వాళ్ళని కొనేందుకు ప్రయత్నం చేసి అడ్డంగా దొరికిపోయారు. ఈ నేపథ్యంలో పోలీసులు ఫిర్యాదు నమోదు చేసి అతను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే పోలీసులు రాకని పసిగట్టి నిన్న సాయంత్రమే అనంతబాబు పరారైపోయాడు. అయితే ఎక్కడున్న దానిపై పోలీసులు గాలింపులు మొదలు పెట్టారు. అందులో భాగంగా 5 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కొన్ని బృందాలు చెన్నై, ఒడిశా, హైదరాబాద్ లో తనిఖీలు కూడా ప్రారంభించాయి. అయితే ఈ అనంతబాబు ఎక్కడికి పరారైపోయిన దానిపై పూర్తి స్థాయిలో పోలీసులు సోదాలు చేస్తారు. బంధువులను ద్వారా కూడా ఆరా తీస్తున్నారు. మరోపక్క ప్రాసిక్యూషన్ కూడా ఏదైతే డ్రైవర్ హత్య కేసులో సాక్షులను ప్రభావితం చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో అతన్ని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు గాలిస్తున్నారు. మరొక ప్రాసిక్యూషన్ కూడా రాజమహేంద్రవరం కోర్టులో పిటిషన్ కూడా వేయడానికి సిద్ధమవుతుందని చెప్పాలి. ఏదైతే సాక్షులను ప్రభావితం చేసి వాళ్ళకి డబ్బులు ఇచ్చి తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పొద్దని వాళ్ళని బెదిరించిన నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు బెయిల్ కు ఖచ్చితంగా వెంటనే రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ కూడా వేయనున్నారు. ప్రస్తుతం అయితే ప్రత్యేక పోలీసు బలగాలు అనంతబాబు కోసం గాలిస్తున్నాయి. మరోపక్క ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా అతని కోసం పోలీసులు గాలింపులు కొనసాగుతుందని చెప్పాలి. శ్రీనివాస్. రైట్.